ఇప్పుడు ప్రతి ఎలక్షన్స్‌కి ముందు ఓటర్ల జాబితా సవరణ అని అది చేస్తుంటారు. మామూలు సవరణ. ఇదేమో ఇంటెన్సివ్ రివిజన్. అవును. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అనేది సమూలంగా చేసేసి వాళ్ళ అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళను వాళ్ళ నేటివిటీ కానీ వాళ్ళ ఓటు ఉంది అన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేసుకోమనడానికి కొంత క్రైటీరియా. అంటే ఆ పరిస్థితి ఒక వెస్ట్ బెంగాల్‌లోనే ఉందా? అంటే ఇప్పుడు ఎక్కడో చోట స్టార్ట్ చేయాలి కదా అని ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో చేసుకుంటూ వస్తుండ్రు. దేశవ్యాప్తంగా చేయాలి అది. అవును. అది మొన్న బీహార్లో కూడా ఎలక్షన్ ముందు చేసినారు. ఇప్పుడు ఎలక్షన్ ముందు చేసే నార్మల్ ఎలక్టోరల్ రివిజన్‌కి బదులు ఈ ఇంటెన్సివ్ రివిజన్ అనేది చేసినారు. అవును. ఇప్పుడు తమిళనాడులో గూడా తొలగించినట్టున్నారు చేస్తారు గదా! కానీ ఇప్పుడు నీకు బంగ్లాదేశ్ తోటి బార్డర్ ఉన్నది కదా అక్కడ. అవును. అక్కడ అనేక చొరపాట్లు జరిగినాయి. నేషనాలిటీ లేకుండా కూడా వాళ్ళొచ్చి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్‌గా ఉంటూ ఇక్కడే ఎస్టాబ్లిష్ అయ్యి, ఇక్కడ సిటిజన్స్‌గా నిరూపించుకుంటున్నారు. ఎక్కడో ఒక చోట ప్రాసెస్ జరగాలి. ఈ ప్రాసెస్ ద్వారా మేము ఓట్లు తొలగించి తద్వారా వాళ్ళని కూడా ఎస్ఐఆర్ మీరు ఇది ఉంది కదా! ఈ ఇంతకుముందు కూడా సిటిజన్‌షిప్ సంబంధించిన ప్రొవిజన్ తీసుకొచ్చిండ్రు కదా! అమెండ్‌మెంట్ తోటి. అవును. వాటిని కూడా నిరూపించుకోవడం అనేది తదుపరి దశలో చేస్తారు. దానికి ప్రారంభ దశ కింద ఈ ఎలక్టోరల్ రివిజన్ అనేది ఎస్ఐఆర్ అనేది చేపట్టిండ్రు. కనుక అది కాంట్రోవర్సీ. ఓట్స్ ఏవైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ మద్దతుతోటే గెలుస్తున్నారనేది భారతీయ జనతా పార్టీ వాళ్ళ అలిగేషన్. టీసీఎం ఇది మన తృణమూల్ కాంగ్రెస్ మీద. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు పనిగట్టుకొని ఒక పర్టికులర్ సెక్షన్ని ఎలక్టోరల్స్ నుంచి లేకుండా చేయడానికి కుట్రపూరితంగా చేస్తున్నారు ఇది అనేది వాళ్ళ అభియోగం. అవును. అది ఏంటి అనేది రేపు ఎలక్షన్‌లో తేలుతుంది.